నమస్తే, మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. ట్రంప్ ఓ బ్రోకర్, వాళ్ళను వదిలిపెట్టొద్దు. ఓవైసీ సంచలన ట్వీట్. ఏపీలో మరికొత్త రైల్వే లైన్, త్వరలోనే టెండర్లు. సిఐ సుబ్బరాయుడు టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. విడుదల రజని. విదేశాల్లో మొదలై స్వదేశంలో వ్యసనమై డ్రగ్స్తో పట్టుబడ్డ యువ వైద్యురాలు. పాకిస్తాన్ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన బీఎస్ఎఫ్ అధికారి మహమ్మద్ ఇంతియాజ్. పాక్కు చైనా మద్దతు అపోహే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ. యుద్ధం మా అభిమతం కాదు, చైనాకు స్పష్టం చేసిన డోభాల్. ఉగ్రవాదుల్ని ఇక యుద్ధంగానే పరిగణిస్తాం, పాకిస్తాన్కు భారత్ స్పష్టమైన హెచ్చరిక. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో రాజీ లేదు, కేంద్ర మంత్రి జైశంకర్. మా మధ్యవర్తిత్వం వల్లే కాల్పుల విరమణ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. యుద్ధ ప్రాతిపదికన సీతారామం పూర్తి చేస్తాం, భట్టి తుమ్మల పొంగులేటితో కలిసి ప్రాజెక్టుపై సమీక్ష. ఔటర్ రింగ్ రోడ్డులో కారు దగ్ధం, 2 సజీవ దహనం. కాల్పుల విరమణ అమల్లోకి, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. మావోయిస్టులతో చర్చలు జరపాలి, విశ్రాంత న్యాయాధికారి చంద్రకుమార్. 70 లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ హైదరాబాద్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్. ప్రజలు ఉద్యోగుల మధ్య సీఎం చిచ్చు పెడుతున్నారు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజం. కుల గణనతోనే పంచాయతీ ఎన్నికలు ఆలస్యం, మంత్రి సీతక్క. ఉద్యోగులందరూ జవాబుదారీతనంతో విధులు నిర్వర్తించాలి, శ్రీశైలం ఆలయ ఈవో. ఎల్ఓసి వెంబడి పాక్ కాల్పులు, 2 జవాన్లు సహా 7 మృతి. షేక్ హసీనాకు షాక్, అవామీ లీగ్ పై నిషేధం విధించిన బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం. భారత సైన్యం పోరాటం అద్భుతం, హరీష్ రావు. జనాభా ఆధారిత పునర్విభజనతో దక్షిణాదికి నష్టం, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నాగరత్న. విడుదల రజని పట్ల సిఐ ప్రవర్తన కరెక్ట్ కాదు, వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని. ఏఐ మానవాళికి ప్రధాన సవాల్, తన లక్ష్యాలను వివరించిన పోప్ లియో.